అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. సో ఇండియా నుంచి దుబాయ్ వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది అనమాట. మేము ఇండియాకి వచ్చి ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 మంత్ అయితే అయిపోతుంది. అసలు ఈ 1 మంత్ ఎలా అయిందో కూడా నాకు అస్సలు అర్థం అవ్వలేదు. సో మొత్తానికి అయితే మేము ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో మా మమ్మీ అయితే మాతో పాటు వస్తున్నారు. అది హాఫ్ వే వరకే వస్తారు. అక్కడ డ్రాప్ అయిపోయి మళ్ళీ నేను, మా అత్తయ్య, మా చిన్నోడు మేము ముగ్గురం మాత్రమే వెళ్తున్నాం అనమాట. సో ఇది చాలా సాడెస్ట్ మూమెంట్. కానీ నేను ఇంత యాక్టివ్గా ఎందుకు చెప్తున్నాను అని అంటే మా హస్బెండ్ని కలుసుకోపోతున్నాను ఆఫ్టర్ 1 మంత్. ఇన్ బిట్వీన్ కార్లో ఫ్యూయల్ వేయించుకోవడానికి మేము ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగామన్నమాట. ఇది గచ్చిబౌలిలో ఉందంట. స్పెషల్గా ఇది వీడియో ఎందుకు నేను చేశాను అంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు అందరూ అమ్మాయిలే. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ మేము ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9:40 అవుతుందన్నమాట. 9:40 కూడా ఔటర్ రింగ్ రోడ్ ఎంత బిజీగా ఉందో చూడండి ఒకసారి. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. మా అత్తయ్య మా చిన్నోడికి ఫొటోస్ ఇస్తుంది. వాడు హ్యాపీగా ఫొటోస్ అయితే దిగుతున్నాడు చూడండి బ్యాక్గ్రౌండ్లో. సో ఇంకా టైం అయితే చాలా ఉంది. సో మేము మా ఫ్లైట్ వచ్చేసి 1 o'clockకి, కానీ మేము తొందరగా వచ్చేసాము. 10:30 వరకు వచ్చేసామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:40, 10:50 అవుతుంది అంతే. మాకు ఇంకా 2 hours అయితే టైం ఉంది. సో వెయిట్ చేసాము చాలాసేపు. మా అత్తయ్య అయితే చాలా చాలా ఫీల్ అయిందనమాట. అసలు ఎయిర్పోర్ట్ వరకు అసలు ఎప్పుడు రాను అంటది. సో ఇప్పుడు ఈసారి మేము ఇద్దరమే వస్తున్నాం కాబట్టి ఎయిర్పోర్ట్కి వచ్చిందనమాట మమ్మల్ని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో చాలా చాలా ఏడ్ చేసింది. ఒక 1 hour అయితే వెయిట్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే ఒక 1.5 hour బిఫోరే చెక్ ఇన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో చెక్ ఇన్ ముందే చేసేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళిపోయాము. మా అత్తయ్య అయితే అసలు మా చిన్నోడిని అసలు వదిలిపెట్టలేదు. మా చిన్నోడు కూడా అత్తయ్యని వదిలిపెట్టలేదు. సో మా ఫ్లైట్ చెక్ ఇన్ కౌంటర్ వచ్చేసి కే అని అయితే అక్కడ బోర్డ్ పైన డిస్ప్లే చేసింది. సో మేము కూడా కే కౌంటర్ దగ్గరకు వచ్చాము. కానీ ఆఫ్టర్ 10 minutes ఆఫ్ వెయిటింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఓన్లీ కనెక్టింగ్ దుబాయ్ ఫ్లైట్స్ మాత్రమే ఇక్కడ చెక్ ఇన్ చేస్తారు అని అంటే యూఎస్ ఆర్ యూకే వెళ్ళే వాళ్ళు ఇన్ బిట్వీన్ దుబాయ్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి వేరే ఫ్లైట్ తీసుకుంటారు అనమాట. ఆ చెక్ ఇన్స్ మాత్రమే ఇక్కడ చేస్తారంట. సో మమ్మల్ని అయితే పీ కౌంటర్కి అయితే వెళ్ళమన్నారు. సో మేము పీ కౌంటర్కి అయితే వెళ్ళాము. చెక్ ఇన్ కూడా అక్కడ తొందరగా అయిపోయింది ఎందుకంటే ఎర్లీగా వచ్చాం కాబట్టి. నెక్స్ట్ మేము ఇమిగ్రేషన్ కూడా ఫినిష్ చేసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మన ఫ్లైట్ గేట్ నెంబర్స్ కూడా డిస్ప్లే చేశారనమాట ఇక్కడ. సో దుబాయ్ ఫ్లైట్ 26B. సో మనం 26B గేట్ దగ్గరికి అయితే వెళ్ళి వెయిట్ చేయాలి. కానీ మేము చాలా ఎర్లీగా వచ్చేసాం కాబట్టి సో ఎయిర్పోర్ట్ అంతా ఒకసారి అయితే తిరిగి చూసామన్నమాట. నేను మా చిన్నోడు మొత్తం ఎయిర్పోర్ట్ అయితే తిరిగి చూసేసాము. చాలా ఖాళీగా పీస్ఫుల్గా ఉంది. ఒక సెక్యూరిటీ వాళ్ళు తప్ప మిగతా ఎవ్వరు ప్యాసింజర్స్ అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే మేము చాలా ఎర్లీగా వచ్చాము. ఇంకా 1 hour టైం అయితే ఉంది. చెక్ ఇన్ మాకు జస్ట్ ఒక ½ an hourలో అయితే అయిపోయింది. చెక్ ఇన్ అండ్ ఇమిగ్రేషన్ 2 కలిపి. సో మేము చాలా సేపు అయితే అలా తిరుగుతూ ఉన్నాం అనమాట. చూడండి ఎంత ఖాళీగా ఉందో అసలు ఎయిర్పోర్ట్ అయితే. మా వాడైతే ఒకసారి వాటర్ అంటాడు, ఒకసారి వాష్రూమ్ అంటాడు. సరే మొత్తానికి అయితే వాటర్ తీసుకుందామని అయితే వచ్చామన్నమాట. సో వాడైతే వాటర్ తాగుతా అన్నాడు. సో ఎంతసేపు అయినా ఎత్తుకొని తిరగాలని అని అన్నాడు. వాడు నడవనున్నాడు. అందుకని చెప్పి ఈసారి గేట్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నాం అనమాట. సో వాడితే రిలాక్స్ అవుతున్నాడు. వాడికి కొంచెం హెల్త్ కూడా బాగాలేదు అండ్ వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంది అన్నాడు. అండ్ ఫుడ్ కూడా ఏం తినలేదు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు.
చాలాసేపు నడిచాం కదా, సో రిలాక్స్ అవుతున్నాను అనమాట. నేను కూడా కూర్చున్నాను. మా చిన్నోడు వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్లైట్స్ వస్తూ పోతూ ఉంటాయి కదా అందుకని. అండ్ వాడికి కొద్దిసేపు అయిన తర్వాత ఆకలేస్తుంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. సో ఆకలేస్తుంది వాడికి, అందుకని చెప్పి పక్కనే మెక్డీ అనమాట, జస్ట్ టూ ఫీట్ డిస్టెన్స్ అంతే. సో వాడైతే నగెట్స్ తింటా అంటే తీసుకెళ్ళాము. సో ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ వాడు తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మాకు బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వచ్చి నుంచున్నాం అనమాట. ఫస్ట్ బోర్డింగ్ లైన్లో నుంచింది కూడా మేమే. సో గేట్స్ అయితే ఓపెన్ అయిపోయాయి అనమాట. ఇంకొక 5 మినిట్స్లో బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో బోర్డింగ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మేమైతే లోపలికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మా వాడు అప్పటి నుంచి ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతాము, ఫ్లైట్ దగ్గరికి వెళ్దాము అని అంటున్నాడు. సో వాడికి వెయిట్ చేసి వాడికి కూడా ఓపిక లేదు అసలు కొంచెం కూడా. సో బోర్డింగ్ పాసెస్ పైన స్టాంపింగ్ కూడా అయిపోయిందనమాట. సో మేము లోపలికి అయితే వెళ్తున్నాము. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, మీరు డిస్ప్లే చూడొచ్చు కదా. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. లోపలికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా మనం వెళ్ళలేదు, ఫస్ట్ రా. Can I turn this side? సో వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫ్లైట్ అయితే ఎక్కేసామన్నమాట. మా సీట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. కమ్ లెట్స్ గో. దిస్ వన్ నానా, దిస్ వన్. కమ్. FE. దేర్ సిట్. ఫైనలీ ఫ్లైట్ అయితే ఎక్కేసామన్నమాట. సో ఇంకొక 3.5 hours ఫుల్గా రిలాక్స్ అవ్వచ్చు. సో ఇంకా నడవాల్సిన పని అయితే ఉండదు కాబట్టి రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ చూసారా, ఇవన్నీ ఇండిగో కార్గోస్. దీంట్లోనే మన బ్యాగ్స్ అవన్నీ అయితే వస్తాయి అనమాట. ఇవన్నీ ఇప్పుడు మనకి ఫ్లైట్లోకి అయితే ఎక్కిస్తారనమాట. మేము కరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళే ఒక 5-10 minutes ముందు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, వర్షం అయితే పడుతుంది అనమాట. ఫ్లైట్ కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. టేక్ ఆఫ్ టైం అయితే అయిందనమాట. ఫైనలీ ఫ్లై అయితే అయిపోయామన్నమాట. సో చాలా సాడ్గా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఉంది అనమాట. మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. సో మా ఆయనను కలుస్తున్నాను ఒక హ్యాపీనెస్, కానీ మా అత్తయ్యని వదిలేసి వెళ్తున్నాను అండ్ మా మమ్మీ వాళ్ళని అందరినీ వదిలేసి వెళ్తున్నానని కొంచెం సాడ్గా అయితే ఉంది. కానీ ఏం చేస్తాం, ఇంకా ఏం చేయలేము కదా, నో అదర్ ఆప్షన్ అనమాట. కానీ మార్నింగ్ టైంలో ఫ్లైట్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చూడండి, వ్యూ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clock అవుతుందన్నమాట. మా చిన్నోడికి చాలా నిద్ర వచ్చింది అండ్ ఫ్లైట్ ఎక్కే ముందు కొంచెం తిన్నాడు కాబట్టి సో తినేసి పడుకున్నాడు అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత స్నాక్స్ అయితే ఇచ్చారు. సో స్నాక్స్లో ఏమొచ్చాయి అని అంటే ఒక శాండ్విచ్, ఆల్మండ్స్, డేట్స్ చాక్లెట్ ఒకటి వచ్చింది అండ్ ఒక జ్యూస్ అయితే వచ్చిందనమాట. నేను ఒక్కదాన్నే తిన్నాను. మా వాడు ఎలాగో లేపితే కూడా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడని చెప్పి నిద్ర మధ్యలో అయితే నేను లేపలేదనమాట.
మా చిన్నోడు పడుకున్నాడు కదా, నిద్రపోయాడు కదా, సో నేను కూడా కాసేపు అయితే రిలాక్స్ అయ్యాను అనమాట. కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇట్లా కళ్ళు మూసుకొని తెరిచేలోపు మాకైతే టైము 4:30 అయింది. అంటే ఫుల్గా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాం అనమాట మేము. ఇంకా మా చిన్నోడిని అయితే లేపాను నేను, నిద్ర నుంచి లేపాను అనమాట. సో ఆల్రెడీ వాడు 3 hours అయితే పడుకున్నాడు, మోర్ దెన్ 3 hours అయితే పడుకున్నాడు. సో మాకైతే ఆల్రెడీ శాండీ ల్యాండ్ అయితే కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ మేము యూఏఈ అయితే రీచ్ అయిపోయాము, దుబాయ్కి అయితే వచ్చేసామన్నమాట. Finally, welcome to Dubai. అసలు వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు సిటీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఇక్కడ నుంచి చూస్తుంటే. అండ్ డే టైంలో ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. సో ఫైనల్లీ ల్యాండ్ అయితే అయిపోయింది అనమాట. ల్యాండ్ అయిన తర్వాత మేము ఫస్ట్ బయటికి వెళ్ళి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మేము ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే మా చిన్నవాడికి వాష్రూమ్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే టేక్ ఆఫ్ టైంలో, ల్యాండింగ్ టైంలో వాష్రూమ్స్ అయితే యూజ్ చేసుకొని ఇవ్వరు. వాడు అప్పుడే లేచాడు కాబట్టి వాడికి వాష్రూమ్ వస్తుంది అని అన్నాడు. సో వాష్రూమ్కి అయితే తీసుకెళ్ళి వచ్చానమాట. సో మళ్ళీ ఇక్కడ నుంచి ట్రైన్ అయితే తీసుకోవాలి. ట్రైన్ ఎక్కేసి మళ్ళీ మనం ఎక్కడైతే మనము ఇమిగ్రేషన్ ఉందో ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. తర్వాత మనము లగేజ్ అయితే క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా కొంచెం టైం అయితే పడుతుంది, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. సో ఇప్పుడైతే మనం బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి వెళ్తున్నాం. అంతకన్నా ముందు మనం ఇమిగ్రేషన్ అయితే ఫినిష్ చేసుకుంటాము. Please stand clear. Arrivals and baggage reclaim. Please watch your step as you exit the train. సో ఇక్కడ చూసారు కదా, రైట్ సైడ్ అయితే అరైవల్స్, బ్యాగేజ్ రీక్లెయిమ్. దానికన్నా ముందు మనం ఇమిగ్రేషన్ అయితే ఫినిష్ చేసుకోవాలి. ఇమిగ్రేషన్ దగ్గర అసలు వీడియోస్ అయితే తీయొద్దు, చాలా స్ట్రిక్ట్ అనమాట. సో అయిపోయింది ఇమిగ్రేషన్ అండ్ బ్యాగేజెస్ దగ్గరికి అయితే వచ్చాము. సో బ్యాగేజ్ అయితే క్లెయిమ్ చేసుకున్నాం అనమాట. మావి చాలా ఫస్టే వచ్చాయి, ఎందుకంటే చికెన్ తొందరగా చేసాం కాబట్టి మా బ్యాగేజెస్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చాయన్నమాట. మొత్తానికి అయితే బ్యాగేజ్ రీక్లెయిమ్ చేసుకున్నాం. మా హస్బెండ్ ఆల్రెడీ బయట అయితే వెయిట్ చేస్తున్నారంట. సో మనం ఫస్ట్ వెళ్ళాలి. నాకైతే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ మా చిన్నోడు ఫస్ట్ మా ఆయన దగ్గరికి వెళ్తే
నాకు ఒక రిలాక్సేషన్ కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా చాలా మిస్ అవుతున్నారు ఒకరికొకరు. సో ఫైనల్లీ మేము మా ఆయన అయితే కలిసామన్నమాట. ఇదనమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.